హలో మూవీ లవర్స్, మీకోసం మంచి అప్డేట్ తీసుకొచ్చేసాను ఈరోజు. జై హనుమాన్ మూవీ గురించి. అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హనుమాన్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం ఈ మూవీ సీక్వెల్ పనులతో బిజీగా ఉన్నారు. జై హనుమాన్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టితో హనుమంతుడిగా కనిపిస్తున్నారు. తాజాగా మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ అయితే వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి టాలీవుడ్ హీరో రానా కీలక పాత్ర పోషిస్తున్నారంట అని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాలో అశ్వత్థామ పాత్ర రానా పోషిస్తున్నారని తెలుస్తుంది. ఈ పాత్రతో రానా కూడా చాలా రోజుల తర్వాత మరింత పవర్ఫుల్గా కనిపించబోతున్నారంట. టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల టాక్ దీని గురించి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాతో రానా మరొక పాన్ ఇండియా రేంజ్లో అలరించడం ఖాయమని అనిపిస్తుంది. కాగా ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్ టి సతీష్ సంజయ్లో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే బాహుబలి తర్వాత ఇప్పటి వరకు రానా గారికి మంచి కంబ్యాక్ మూవీ అయితే రాలేదు, అంతకు ముందు కూడా రాలేదు. సో ఏదేమైనా కానీ రానా గారు అయితే కృష్ణ వందే జగద్గురు సినిమాలో మాత్రం మంచి యాక్టింగ్ చూపించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి ఒక కన్ను కూడా సరిగా కనపడదు, అయినా సరే అంత గొప్ప యాక్టింగ్ చేసి ప్రభాస్ గారికి ధీటుగా యాక్ట్ చేయడం అంటే సాధారణ విషయం కాదు. అంత గొప్ప నటుడు రానా గారు. ఎందుకో మన తెలుగు ఇండస్ట్రీ ఆయన 6 అడుగుల అందగాళ్ళలాగే ఉంటాడు, అయినా సరే ఆయన సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయారు. బట్ కారణాలు ఏంటో, రీజన్స్ ఏంటో తెలియదు. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చాడు, వెంకటేష్ గారు అంత బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు, అయినా సరే ఎందుకు మన రానా అన్న పైకి రాలేకపోయారు అన్న దాని గురించి అయితే కామెంట్స్లో కామెంట్ చేయండి. రానా గురించి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకున్న ఒపీనియన్ కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై ఫ్రెండ్స్. బై బై.